సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మోడీ దగ్గర మోకరిల్లానంటూ కొందరు తనను విమర్శిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. మీలాగా 4 గోడల మధ్య కలవలేదని కౌంటర్ ఇచ్చారు. తెలంగాణకు సహకరించాలని మోడీకి ఎదురుగానే చెప్పామన్నారు. దేశ ప్రధానికి గౌరవం ఇచ్చి మన సమస్యలను వివరించామన్నారు. తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వాల్సిందే అన్నారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుంటే ఉతికారేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. నిన్న మొన్న నరేంద్ర మోడీ గారి మీటింగ్ లో కూడా నా రాష్ట్రానికి నువ్వు నిధులు ఇవ్వాల్సిందే, అభివృద్ధికి సహకరించాల్సిందే. మర్యాద ఇవ్వడం మన బలహీనత కాదు, మర్యాద ఇవ్వడం వల్ల మన గౌరవం పెరుగుతుంది. దేశ ప్రధానమంత్రికి గౌరవం ఇచ్చినాం, మన సమస్యల్ని ఎకరువు పెట్టినాం. రేపు ఒకవేళ భారతీయ జనతా పార్టీ మనం అడిగిన నిధులు ఇవ్వకపోయినా, మనం అడిగిన అనుమతులు ఇవ్వకపోయినా చాకి రేవు పెట్టి చిరిగేదాకా ఉతికే బాధ్యత నేను తీసుకుంటా. నరేంద్ర మోడీ తెలంగాణ అభివృద్ధిలో మనకు సహకరించకపోతే తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నిలబడి కొట్లాడతా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాటిస్తున్న మిత్రులారా. మన మంచితనం చేతగానితనం కాదు, మన మర్యాద మన ప్రాంతానికి మేలు జరగాలనేది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో సంఘర్షణ వైఖరి ఉంటే అది చివరికి రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది. సంఘర్షణ వైఖరి ప్రభుత్వాల మధ్యలో ఉండొద్దు అన్న ఆలోచనతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున భారత ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినాం. మన రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి మాట్లాడినాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు చేదోడు వాదోడుగా డిజిటల్ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ద్వారా రైతు సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం రైతు నేస్తాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి ప్రారంభించారు. దశల వారీగా 3 సంవత్సరాల్లో 2601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు స్థాపన చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. 97 కోట్లతో ఈ ప్రాజెక్టు అమలు చేయనున్నట్లుగా వివరించారు. ప్రతి మంగళ శుక్రవారాల్లో విస్తరణాధికారులు రైతులతో రైతు నేస్తం కార్యక్రమం అమలవుతుందని సీఎం చెప్పారు. రైతుల యొక్క సమస్యలు తెలుసుకొని ఆ రైతుల యొక్క సమస్యల్ని పరిష్కరించాలన్న ఆలోచనతోనే మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకొని ఈ రైతు నేస్తం విధానం ద్వారా ప్రభుత్వము రైతులతో కలిసిమెలిసి భవిష్యత్ కార్యక్రమాలు తీసుకుంటుందని చెప్పి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో ప్రధాన ఉద్దేశము వ్యవసాయ కాలంలో రైతులకు వచ్చే సమస్యలను పూర్తిగా దృష్టిలో పెట్టుకొని మీకు సలహాలు సూచనలు ఇచ్చి సైంటిస్టులతో మీరు ఇంటరాక్ట్ అయ్యే విధంగా మీరు వేసే విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, మీరు పండించే పంట కావచ్చు, పంట తర్వాత అమ్ముకునే విధానంలో మార్కెట్ విధానం కావచ్చు, ప్రతి సందర్భంలో వ్యవసాయం దుక్కి దున్యకాడ నుంచి మొదలు పెడితే పంట ఇంటికి వచ్చే వరకు ఒక మంచి కార్యక్రమం ద్వారా రైతులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా రైతులకు అండగా నిలబడి మీరు పండించిన పంట కూడా లాభసాటి ధర, గిట్టుబాటు ధర అనే కాదు లాభసాటి ధర కూడా మీకు రావాలని ఇవ్వాలన్న ఆలోచనతో మా ప్రభుత్వం ముందుకు వస్తుంది. అది రైతు భరోసా కార్యక్రమం కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతులకు విత్తనాలను అందుబాటులో తీసుకురావడం కావచ్చు, మార్కెట్ లో ఐకేపీ సెంటర్ల ద్వారా ఇతర ప్రభుత్వ మార్కెట్ యార్డ్ల ద్వారా మీకు అందుబాటులోకి తీసుకొచ్చి అది మిర్చి కావచ్చు, పత్తి కావచ్చు, పసుపు కావచ్చు, ఎర్రజొన్నలు కావచ్చు, కందులు కావచ్చు, సోయాబీన్ కావచ్చు, ఇట్లాంటి ప్యాడీ వరి కావచ్చు, ఈ అన్ని పంటలు కూడా పండించి దాదాపుగా 26 రకాల పంటలు పండడానికి తెలంగాణ రాష్ట్రంలో అవకాశం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఎన్డీఎస్ఏ కమిటీ సమావేశమైంది. భేటీలో ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, ఈఎన్సీ అనిల్ తదితరులు పాల్గొన్నారు. నిపుణుల కమిటీకి కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి వెల్లడించారు. మేడిగడ్డలో అక్టోబర్ 21న పిల్లర్లు కుంగిపోయిన అంశాలను నిపుణుల కమిటీకి మంత్రి వివరించారు. చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఎన్డీఎస్ఏ కమిటీ 4 రోజులు తెలంగాణలో పర్యటిస్తుందని ఉత్తమ్ తెలిపారు. మేడిగడ్డపై 4 నెలల్లో నివేదిక సమర్పిస్తామని కమిటీ చెప్పిందన్నారు. ప్రాథమిక రిపోర్ట్ను వీలైనంత త్వరలోనే ఇవ్వాలని కోరామన్నారు. దాని ఆధారంగానే డ్యాం రిపేర్తో పాటు బాధ్యులపై చర్యలు ఉంటాయన్నారు ఉత్తమ్. కాళేశ్వరం బీఆర్ఎస్కు ఏటీఎంగా మారడానికి కారణం మోడీయేనన్నారు. కార్పొరేషన్ల ద్వారా 84,000 కోట్ల రుణం అందించింది కేంద్రమే అని తెలిపారు. తమను విమర్శించే అర్హత బీజేపీకి లేదన్నారు ఉత్తమ్.
మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయిన అంశంలో పునరుద్ధరణకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నిపుణుల కమిటీ సలహాలు పాటించి మేడిగడ్డను తిరిగి ఉపయోగంలోకి తెస్తామన్నారు ఉత్తమ్. మీ ఎంక్వైరీలో మాకు ఒక ప్రాథమిక రిపోర్టుగా కూడా మీకు ఎంత తొందరగా వీలైతే తొందరగా ఇవ్వండి. మేము నెక్స్ట్ స్టెప్స్ వే ఫార్వర్డ్కి మాకు ఒక అడ్వైస్ లాగా కూడా ఇవ్వండి అని చెప్పి వారిని కోవడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు బయలుదేరిపోయారు. మేడిగడ్డ అండ్ రేపు రాత్రి వరకు అన్నారం బ్యారేజెస్ చూస్తారు. ఎల్లుండి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్షించారు. ప్రజా పాలనలో పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం ఇప్పటికే 4 గ్యారంటీలను అమలు చేశామన్నారు. ఈ నెల 11న భద్రాచలంలో 5వ గ్యారంటీ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ ఏడాది 4,50,000 ఇళ్లను నిర్మిస్తామన్నారు. గుజరాత్ మోడల్ తెలంగాణలో కావాలని సీఎం రేవంత్ అంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. మళ్లీ మోడీ ప్రధాని అవుతారని సీఎం పరోక్షంగా అన్నారని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే మోడీ సహాయ సహకారాలు ఆశీర్వాదం ఎందుకని ప్రశ్నించారు. రాహుల్ దేశ ప్రధాని కాలేరు అనేగా రేవంత్ చెప్పేదన్నారు. 6 గ్యారంటీల్లో 13 అమలు చేస్తేనే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే నైతికత సీఎంకు ఉంటుందని చెప్పారు. 3 నెలల్లో 16,000 కోట్లు అప్పు చేశారన్నారు. రేవంత్ రెడ్డి మోడీ ప్రాపకం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. తమ పార్టీని చీల్చే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి బీజేపీతో అంట కాగుతున్నారని తెలిపారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు పనుల కోసమే సీఎంను కలుస్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ సరైన సమయంలో స్పందిస్తారన్నారు హరీష్ రావు. తెలంగాణ ఆత్మగౌరవంపై సోయి లేనోడు సీఎం అవ్వడం మన కర్మ అని మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ ద్వారా ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మ లేదు, గౌరవం అంతకంటే లేదని కేటీఆర్ విమర్శించారు. అందుకే తెలంగాణ ఆత్మగౌరవంపై మోడీ సాక్షిగా దాడి చేశారని మండిపడ్డారు. గోల్మాల్ గుజరాత్ మోడల్కు గోల్డెన్ తెలంగాణ మోడల్కు పోలికెక్కడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆత్మగౌరవ పతాకాన్ని బీఆర్ఎస్ ఆకాశవంత ఎత్తుకు ఎత్తితే కాంగ్రెస్ పార్టీ నేడు పాతాళంలో పాతిపెట్టేస్తోందన్నారు. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ ఆ దిశగా వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికే అన్ని పార్టీల కన్నా ముందే తొలి జాబితాలో 9 మంది క్యాండిడేట్లను ప్రకటించి కాషాయ పార్టీ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షులు ఇతర ముఖ్య నేతలతో భేటీ అయ్యేందుకు ఈ నెల 12న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఎల్బీ స్టేడియం ఈ భేటీకి వేదిక కానుంది. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, తాజా రాజకీయ పరిస్థితులపై అమిత్ షా నేతలతో చర్చిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలకు దిగింది. ఎల్ఆర్ఎస్ స్కీమ్పై అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు చేపట్టింది. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం ఎల్ఆర్ఎస్ పథకాన్ని ఉచితం చేయాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్. 25 లక్షల లబ్ధిదారులకు ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేయాలంటున్నారని బీఆర్ఎస్ నేతలు. ఇక అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు నిరసనల్లో పాల్గొన్నారు. రేపు అన్ని జిల్లాల కేంద్రాల్లో కలెక్టర్లు, ఆర్డీఓలకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. మైత్రివనం హెచ్ఎండిఏ కార్యాలయం దగ్గర బీఆర్ఎస్ నేతలు ధర్నా చేపట్టగా మాజీ మంత్రి తలసాని హాజరయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేస్తామని చెప్పిందని, ఇప్పుడు మాట మార్చిందని ఆరోపించారు. వెంటనే ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప భేటీ అయ్యారు. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుపై కోనప్ప అసంతృప్తితో ఉన్నారు. తనపై పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడంపై కోనప్ప గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తన అనుచరులతో కలిసి కోనప్ప కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రేవంత్ తో కోనప్ప భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మహిళా దినోత్సవం అనేది ఒక్కరోజు కాదని ప్రతిరోజు మహిళలను గౌరవించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. హైదరాబాద్లోని బిట్స్ పిలానీ కళాశాలలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలను గవర్నర్ సన్మానించారు. And commences Women's Week that stands for recognizing and honoring the contribution of women in all spheres of life. I am particularly delighted to address a gathering of enlightened minds where the women and men are equally instrumental in paving the path to the bright future. At Bispilani Hyderabad campus,
A vibrant community. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతోందని బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రాబోయే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అసలు రంగు కాస్త బయటపడుతుందన్నారు. కేటీఆర్, కేసీఆర్ లాగా తాను జోస్యం చెప్పడం లేదని, ఎవరు ఏకనాథ్ షిండే అవుతారో త్వరలోనే తెలుస్తుందని అన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ను కలిపేందుకు ఎంఐఎం తీవ్రంగా ప్రయత్నిస్తోందని అన్నారు. ఈ నెల 12న అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తారని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. రైతన్నలకు అండగా ఉంటున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. రైతు నష్టపోకూడదు అనేది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గతంలో రంగుమారిన ధాన్యాన్ని కొనే పరిస్థితే ఉండేది కాదని చెప్పారు. ఏ పంట నష్టం జరిగినా పారదర్శకంగా పరిహారం ఇస్తున్నామని తెలిపారు. రైతులకు సమయానికి సహాయం అందిస్తున్నామన్నారు. ఏ సీజన్లో జరిగిన పంట నష్టాన్ని అదే సీజన్లో ఇస్తున్నామన్నారు. అవినీతి లేకుండా ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని జగన్ చెప్పారు. 2023లో వర్షాభావం, గత ఏడాది డిసెంబర్లో మిచ్చాంగ్ తుఫాన్తో నష్టపోయిన 11,59,126 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ చేశారు. 1,294,058 లక్షల ఇన్పుట్ సబ్సిడీని సీఎం జగన్ విడుదల చేశారు. రబీ సీజన్ ప్రారంభంలో మిచాంగ్ తుఫాన్ వల్ల వ్యవసాయం, ఉద్యాన పంటలు నష్టపోయిన 4,61,000 మంది రైతన్నులకు మరో 442 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీగా కూడా విడుదల చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ రెండు కలిపి 11,61,000 మంది రైతన్నులకు మొత్తంగా 1,300 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీగా విడుదల చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. వీరందరికీ కూడా ఈ జూన్లో మళ్ళీ వీళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ కూడా వీళ్ళందరికీ కూడా వస్తుంది. వీళ్ళందరికీ కూడా మంచి జరిగిచ్చే కార్యక్రమం ప్రతి అడుగులోనూ. ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యలు తీరుస్తుందని తెలిసినా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడంలో టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు ఏపీ సీఎం జగన్. వెలిగొండ ప్రాజెక్టు టన్నెళ్లను ప్రారంభించిన ఆయన టీడీపీ హయాంలో టన్నెల్ పనులు నత్తనడకన సాగాయన్నారు. 2 టన్నెళ్లు కలిపి 37 కిలోమీటర్లుంటే వైఎస్ఆర్ హయాంలోనే 20 కిలోమీటర్ల మేర పూర్తి అయిపోయాయని తెలిపారు. చంద్రబాబు తన 5 ఏళ్ల పాలనలో కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేశారన్నారు. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన ఈ ప్రాంతాలకు అన్నిటికీ కూడా మంచి జరిగే కార్యక్రమం జరుగుతుంది అని తెలిసినా కూడా ఈ టన్నెళ్లు పూర్తి చేయడంలో నత్తనడకన్న పనులు జరిగాయి గత చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ హయాంలో. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే 2 టన్నెళ్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 18.8 కిలోమీటర్ల టన్నెల్ పొడవు. టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై కసరత్తు ముమ్మరం చేశారు. తాజాగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. చంద్రబాబు గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో టీడీపీ, జనసేన కూటమిలో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. బీజేపీతో సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు విషయంపై ఢిల్లీలో కీలక చర్చలు జరపనున్నారు. బుధవారం ఉదయం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో చంద్రబాబు ఆల్రెడీ భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఇందులో ఢిల్లీ అంశాలతో పాటు 2 ఉమ్మడి జాబితాలోని అభ్యర్థుల విషయంపై కూడా ఇరువురు అధినేతలు కీలక మంత్రాలు జరిపారు. ఈ క్రమంలో బీజేపీ నేతల పిలుపు మేరకు చంద్రబాబు గురువారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీ పెద్దలతో చంద్రబాబు కీలక మంత్రాలు జరపనున్నారు. ఈ పర్యటనలో టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ చేరికపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇప్పటికే అభ్యర్థులు ఖరారయ్యారని చెప్పారు. పుట్టి పెరిగిన గడ్డపై పోటీ చేయడం సంతోషంగా ఉందని, గెలిచి ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నారు. జిల్లా మీద తనకు పూర్తి అవగాహన ఉందని, రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ జిల్లాను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ప్రశాంత్ కిషోర్ మాటల్లో విశ్వసనీయత లేదన్నారు విజయసాయిరెడ్డి. ఆ మాటల వెనుక దురుద్దేశ్యం ఉందన్నారు. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో ప్రజలకు బాగా తెలుసనన్నారు. అభివృద్ధిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్ధరహితమని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరోసారి గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నా విషయానికి వస్తే మా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నేను నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా 2024 రాబోయేటటువంటి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను. తప్పకుండా ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్ని, పార్లమెంటు స్థానాన్ని కైవసం 100% కైవసం చేసుకుంటాం. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. పురంధేశ్వరి బీజేపీని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెడుతోందని అన్నారు. బీజేపీ పెద్దలు ఆమెను కనిపెట్టాలన్నారు. రాబోయే రోజుల్లో పురంధేశ్వరి పదవి కూడా ఊడుతుందన్నారు.
పురంధరేశ్వరి మేము తాకట్టు రాష్ట్రాన్ని పెడతాం కాదు, పురంధరేశ్వరి ఆవిడ ఎంపీ అవటం కోసం తెలుగుదేశం పార్టీకి బీజేపీని తాకట్టు పెట్టాలని చూస్తుంది. ఆవిడ బీజేపీని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టి ఆవిడ మరిదికి ఆవిడ ఎంపీ అవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. బీజేపీ శ్రేణులు, బీజేపీ పెద్దలు కూడా ఈవిడ చేసేటువంటి కార్యక్రమాలు మరి కనిపెట్టారు. రేపు రాబోయే రోజుల్లో బీజేపీ వాళ్ళు ఆవిడ పదవి కూడా ఓడగొడతారు. ఆవిడికి ఒక బీసీలు చంద్రబాబును నమ్మరని, బీసీలకు అన్యాయం చేసిందే టీడీపీ అంటూ మండిపడ్డారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. జగన్ 4 బీసీలను రాజ్యసభకు పంపారని గుర్తు చేశారు. చంద్రబాబు బీసీలపై రోజుకో మాట మాట్లాడుతూ జైహో బీసీ అంటే ఎవరు నమ్ముతారని విమర్శించారు. రాజ్యాధికారం ఇవ్వకుండా బీసీలకు సామాజిక న్యాయంపై చర్చకు తాను సిద్ధమని, టీడీపీ నుంచి ఎవరొచ్చినా రెడీ అంటూ సవాల్ విసిరారు. అసలు మీరు వ్యక్తిగతంగా బ్యాక్వర్డ్ క్లాసులకి వ్యతిరేకి మీరు, అది మేము చెప్పింది కాదు. మీరు రాసిన ఉత్తరం కానీ గడిచిన 5 సంవత్సరాలు మీరు రాజ్యసభకు సీట్లు ఇచ్చినటువంటి సందర్భం కానీ క్లీన్ గా చెప్తుంది కదా. నిన్న బీసీ జైహో బీసీ అంటాం. జైహో బీసీ ఎలా అవుతుంది? రాజ్యాధికారం ఇవ్వకుండా జైహో బీసీ ఎట్లా వస్తుందండి? సామాజిక న్యాయం రావాలంటే ఆర్థికమైనటువంటి వెసులుబాటు కలిగించే కార్యక్రమాలు చేయాలి. దానికంటే ముందు రాజ్యాధికారాన్ని ఇవ్వాలి. ఆటోమేటిక్ గా సామాజిక న్యాయం వస్తుంది. బ్యాక్వర్డ్ క్లాసెస్ సామాజిక న్యాయం కదా. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు మంత్రి చెల్లుబోయిన వేణు. బీసీలను నమ్మించి మోసం చేసిన పార్టీ టీడీపీ అని ఆరోపించారు. 5 ఏళ్లకోసారి చంద్రబాబును మోసం చేయడానికి వ్యాక్సిన్ వేస్తారని విమర్శించారు. నాయి బ్రాహ్మణులు, మత్స్యకారులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇంకా ప్రజలు మర్చిపోలేదని, ఎన్నికల్లో బీసీలు టీడీపీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు చెల్లుబోయిన. నీకు డబ్బుందని, ప్యాకేజీలతో జనాన్ని కొనొచ్చని నువ్వు చేసిన ప్రయత్నాన్ని ప్రజలకు తెలిసిపోయాయి. నిన్న బీసీ డిక్లరేషన్ ఒక కాపీ పేస్ట్. నిన్న బీసీ డిక్లరేషన్ మరలా ఒకసారి బీసీల్ని దగా చేయడానికి, మోసగించడానికి, వంచడానికి చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి డిక్లరేషన్. అంటే అసలు విశాఖ రాజధానిపై సీఎం జగన్ వ్యాఖ్యలకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఎక్స్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. పరిపాలన రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏమడ్డొచ్చిందని షర్మిల ప్రశ్నించారు. విశాఖ ప్రజలను 3 ఏళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్మెంట్ అని విమర్శించారు. ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతుంటే చూస్తూ ఉండడం మీ రోడ్ మ్యాప్ అని ఎద్దేవా చేశారు. విశాఖలో గుట్టల్ని కొట్టడం, పోర్టులను అమ్మడం, భూముల్ని మింగడం ఇదే వైసీపీ విజన్ అని మండిపడ్డారు. ఇప్పుడు ఎన్నికల ముందు 10 ఏళ్ల వ్యూహాల పేరుతో జగన్ కొత్త నాటకాలు ఆడుతున్నారని షర్మిల ఎక్స్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్ పై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీతో జగన్ కు రుణం తీరిపోయిందని, వైసీపీ ప్రభుత్వానికి అంతిమ ఘడియలు వచ్చాయన్నారు. నోటిఫికేషన్ కొద్ది రోజుల ముందు విజన్ డాక్యుమెంట్ విడుదల చేయడం ఒక డ్రామాగా కొట్టిపారేశారు. విశాఖ ప్రజలు జగన్, వైసీపీని నమ్మడం లేదన్నారు. మరోవైపు బొత్సపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గంటా శ్రీనివాసరావు. బొత్సకు ఓడిపోయిన అనుభవం ఉందంటూ ఒకసారి ఎంపీగా, ఎమ్మెల్యేగా ఓడిపోయారని గుర్తు చేశారు. ఈ విజన్ విశాఖ డాక్యుమెంట్ రిలీజ్ చేయటం ఏదైనా కొంచెమైనా సిగ్గుంటే ఆయన నిజంగా ఆలోచించాలి. ఇప్పటికే విశాఖపట్నం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో, దానికి ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారో మనం చూస్తూ ఉన్నాం. 2014 ఎన్నికల్లో కూడా విశాఖ నుంచి ఆ పార్టీ అప్పుడు గౌరవ అధ్యక్షురాలు ఎవరైతే వైఎస్ విజయం ఉన్నారో, వైఎస్ విజయం అని విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయించారు. మరి మీ అందరూ వాలంటీర్ల వ్యవస్థపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను ఉద్యోగాల నుంచి తీసేయకుండా ప్రమోషన్ ఇస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను తీసేస్తామన్న అబద్ధ ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన కోరారు. యువతకు ఉపాధి కల్పన కోసం టీడీపీ పనిచేస్తుందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. ఇక్కడ మోటల్లో మీటింగ్ చెప్తుంది కదా, మా ప్రభుత్వం వస్తే వాలంటీర్ ఉద్యోగాలు ఎవరేమీ తీయం, కానీ ప్రమోషన్ ఇస్తాం. చదువుకు 5,000 కాదు, ఒక్కొక్కటి 20,000, 25,000 రూపాయలు జీతాలు వచ్చిన పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులు మేము ప్రమోట్ చేస్తాం. ఇడిచిదంతా బోడి 5,000 మేము ప్రమోట్ చేస్తే మీకు 20,000-25,000 వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు అని ఉన్నాను. నేను అక్కడ మీటింగ్ అన్నాను, మా కర్నూలు మీటింగ్ లో ఎంతమంది మీకు ఉద్యోగాలు ఇచ్చారంటే మేము ఇచ్చాం కదా అన్నాడు. ఏడు ఇచ్చావు? మాంసం దుకాణం, చేపల దుకాణం దగ్గర, బ్రాంచీ షాప్ ఇచ్చారా? చంద్రబాబు నాయుడు ఇచ్చి ఇంజనీరింగ్ ఉద్యోగం 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, 2, 3 పరీక్షలకు తేదీలు ఖరారయ్యాయి.
అక్టోబర్ 21న టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్షను నిర్వహిస్తారు. ఇక ఆగస్టు 7-8 తేదీల్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు ఉండనున్నాయి. నవంబర్ 17-18 తేదీల్లో గ్రూప్ 3 పరీక్ష నిర్వహించనున్నట్లుగా టీఎస్పీఎస్సీ పేర్కొంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని టానిక్ వైన్ షాపులో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు నిర్వహించారు. విదేశీ మద్యం ఎంఆర్పీ రేట్లను అధికారులు పరిశీలించారు. షాపులో ఉన్న లిక్కర్ స్టాక్ రికార్డులను తనిఖీ చేశారు. హైదరాబాద్ లో 11 షాపులలో ఎక్సైజ్ సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో 100 మంది ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. డిపోల నుండి వచ్చిన స్టాక్ లిస్ట్ ను అధికారులు పరిశీలించారు. అమ్మకాలకు సంబంధించిన రికార్డులను జీఎస్టీ అధికారులు పరిశీలించారు. భారత్లో తొలి అండర్ టన్నెల్ మెట్రో అందుబాటులోకి వచ్చింది. కోల్కతాలో నిర్మించిన ఈ అండర్ టన్నెల్ మెట్రోను ప్రధాని మోడీ ప్రారంభించారు. జెండా ఊపి మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోడీ టన్నెల్ నిర్మాణం గురించి మెట్రో అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెట్రోలో స్కూల్ విద్యార్థులతో కలిసి ప్రయాణించారు. ప్రధాని విద్యార్థులతో ముచ్చటిస్తూ సరదాగా గడిపారు. కోల్కతాలో ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద దాదాపు 120 కోట్ల రూపాయల వ్యయంతో ఈ సొరంగ రైలు మార్గాన్ని హుగ్లీ నది కింద నిర్మించారు. ఈ అండర్ టన్నెల్ మెట్రో మార్గం పొడవు 16.6 కిలోమీటర్లు కాగా 10.8 కిలోమీటర్లు భూగర్భంలో ఉంటుంది. ఈ ప్రాజెక్టులో ఆఫ్డా మైదాన్ నుంచి ఎస్ ప్లేన్ స్టేషన్ల మధ్య 4.8 కిలోమీటర్ల మేర ఉన్న లైన్లో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్ వాటర్ మెట్రో టన్నెల్ నిర్మించారు. నదిలోని ఈ దూరాన్ని మెట్రో రైలు 45 సెకండ్లలో దాటనుంది. యూపీలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు మాజీ ఎంపీ జయప్రద హాజరయ్యారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన 2 కేసుల్లో జయప్రద వాంగ్మూలాన్ని నమోదు చేశారు. తదుపరి విచారణ మార్చి 22 కోర్టు వాయిదా వేసింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడం లాంటివేవీ చేయలేదని జయప్రద తెలిపారు. తెలిసి తెలియక ఏదైనా పొరపాటు జరిగితే క్షమాపణలు కోరుతున్నట్లు జయప్రద తెలిపారు. ఉద్దేశ్యపూర్వకంగా తాను ఏ తప్పు చేయలేదన్నారు. తాను కోర్టును గౌరవిస్తానని జయప్రద తెలిపారు. आपको मैं धन्यवाद कहती हूँ, आपने टाइम हमारे लिए दिया है और जो कुछ भी मैं आज आपके सामने बात कर रही हूँ ये सब जो है हमने अदालत में अपने बयान हो गया है, हो चुका है और मैं पूरे सम्मान के साथ कहती हूँ कि हमने कभी अवॉर्ड करने के लिए कोशिश नहीं की, हमने भागने की कोई कोशिश नहीं. तबीयत के वजह से मैं बार बार कह रही हूँ, तबीयत के वजह से मैं आ नहीं पाई. अभी थोड़ा ठीक लग रहा है इसलिए मैं पहुँच गई. తమిళనాడులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డీఆర్ఐ, కోస్ట్ గార్డ్ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో 99 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ 108 కోట్ల రూపాయలుగా వెల్లడించారు. మండపం తీరం నుంచి శ్రీలంకకు అక్రమంగా డ్రగ్స్ ను తరలించే ప్రయత్నం చేశారు నిందితులు. ఓ వ్యక్తి నుంచి డ్రగ్స్ తీసుకుని శ్రీలంకలో డెలివరీ చేసేందుకు వెళ్తుండగా డీఆర్ఐ అధికారులు, కోస్ట్ గార్డ్ సిబ్బంది ట్రాప్ చేసి మరీ పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు సహా 4 అరెస్ట్ చేశారు. సందేశ్ ఖాళీ నిందితుడు షేక్ షాజహాన్ ను సీబీఐకి అప్పగించారు. షేక్ షాజహాన్ ను పశ్చిమ బెంగాల్ పోలీసులు బుధవారం సీబీఐకి అప్పగించారు. సస్పెండ్ చేయబడిన తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిని సెంట్రల్ ఏజెన్సీకి అప్పగించాలని కోల్కతా హైకోర్టు పోలీసులను కోరిన తర్వాత అప్పగింత జరిగింది. మంగళవారం షాజహాన్ అప్పగించాలని హైకోర్టు సిఐడిని కోరింది. అయితే మమతా బెనర్జీ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేసిందని పేర్కొంటూ పోలీసులు అందుకు నిరాకరించారు. జనవరి 5న రేషన్ స్కామ్ విచారణకు సంబంధించి సందేశ్ ఖాళీకి వెళ్లిన ఈడీ అధికారుల బృందంపై అతని మద్దతుదారులు దాడి చేశారు. దాదాపు 2 నెలల పాటు అరెస్ట్ నుంచి తప్పించుకున్నాడు. అయితే ఎట్టకేలకు షాజహాన్ గత వారం అరెస్ట్ అయ్యాడు. అసోంలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. త్రిపుర బోర్డర్లో ట్రక్కులు తరలిస్తున్న 1317 కేజీల గంజాయిని పట్టుకున్నారు. సురాయ్ బరి పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర ట్రక్కులు తనిఖీలు నిర్వహించిన పోలీసులు గంజాయిని గుర్తించారు. 2 నిందితులను అరెస్ట్ చేశారు. మొత్తం 439 బ్యాగుల్లో గంజాయిని ప్యాక్ చేశారు నిందితులు. ఈ గంజాయి విలువ కోట్ల రూపాయలు ఉంటుందని వెల్లడించారు. బెంగళూరు రామేశ్వరం కేఫ్లో పేలుడు ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరమైంది. బాంబు పేలుడుకు పాల్పడ్డ వ్యక్తిని గురించి సమాచారం ఇస్తే
10 లక్షల రూపాయల నగదు బహుమతిని అందజేస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించింది. దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను చేరాయి. కొనుగోళ్ల మద్దతుతో తొలిసారి సెన్సెక్స్ 74,000 పాయింట్ల మార్కును దాటగా నిఫ్టీ 22,400 పాయింట్లు దాటేసింది. బుధవారం ఉదయం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో మొదలయ్యాయి. ఆ తర్వాత కొద్దిసేపటికి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, విత్త షేర్లు పరుగులు పెట్టాయి. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 409 పాయింట్లు పెరిగి 74,086 వద్ద ముగిసింది. నిఫ్టీ 118 పాయింట్లు లాభపడి 22,474 చేరుకుంది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్తాగదు, నిజం దాగదు.